తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రాచీన కళలకు ప్రాసిద్ధ్యం. అందులోనే భాగంగా తెలంగాణలో కళలు, కళాకారులు, అలాగే గ్రామాల పేర్లు కూడా వింతగా ఉంటాయి. ఇక్కడ నుండి జానపద కళలు కూడా ఎంతో ఫేమస్. మనం ఏ ఊరు వెళ్ళినా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వింత పేర్లు ఉంటాయి. ప్రస్తుతం మనం నిజాయితీగూడ అనే ఒక గ్రామంలో ఉన్న కరీంనగర్ జిల్లాకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నిజాయితీగూడ అనే పేరు ఎలా వచ్చింది, అసలు నిజాయితీగూడెం అంటే ఏంటిది, అసలు ఈ ఊరికి ఇట్లాంటి మంచి పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నిజాయితీగూడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, అలాగే రిటైర్డ్ టీచర్స్, కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఊరికి ఎలా పేరు వచ్చింది, వాళ్ళు ఎప్పటి నుండి ఇక్కడ చూస్తూ ఉన్నారో, మరి ఈ ఊరి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అలాగే నిజాయితీ ఉంటున్నారా లేరా అనేది అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం. పాప చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు గొల్లపల్లి రంగయ్య. నేను పిఎస్హెచ్ఎంగా పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాను. అయితే మీ ఊరికి పేరు ఎట్లా వచ్చింది? అయితే ఈ ఊరిలో ఇది కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలంలో చెంజర్ల అనే గ్రామం కింద ఆమ్లెట్గా ఉండేది. మారుమూల ప్రాంతం అంటే 2 కిలోమీటర్ల దూరంలో, గ్రామ పంచాయతీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది నిజాయితీగూడెం అని. అయితే ఈ చెంజాల లోపల అప్పుడు తుర్కలు మహమ్మదీయులు పరిపాలన చేసుకున్నారట. అప్పుడు చేసుకున్నప్పుడు ఈ నిజాం వాలేట ఆయనకు ఈ గ్రామాన్ని దత్తత ఇచ్చిరట ఆయనకు. అయితే ఆయన ఏం చేసిండు, దీన్ని పరిపాలన చేసుకుంటూ ఇక్కడ రెవెన్యూ వసూలు అవి కథాకరకన పెట్టుకొని ఆయన పల్లెలు వంకాయగూడెం అని ఉన్నది, కాదరగూడెం అని ఉన్నది, అని నిజాయితీగూడెం అని ఉన్నది, ఇట్లా పేర్లు ఉన్నాయి కదా ఏర్పడాయని మా నిజాయితీని బట్టి అప్పుడు ఆయన నిజాయితీగా పరిపాలన చేసిండు కాబట్టి ఆయనకు నిజాం అనే పేరు మీద, ఆయన పేరు మీదనే నిజాయితీగూడెం అని పేరు పెట్టిండని మాకు పెద్దలు చెప్పారు. అదే మేము అట్లనే ఆ పేరే నిలకడగా ఉన్నది ఇప్పటికి. మీరు చెప్పండి బాబు, అసలు ఇట్లా వచ్చింది మీకు నిజాయితీగూడెం అని ఎందుకు వచ్చిందంటే, బాపనైనా ఈ ఊరును పరిపాలించినప్పుడు తన భార్య యొక్క పుస్తలు గోడకు సిలుకోయి ఉంటే ఆ సిలుకోయకు వేసిందట. వేసి స్నానం చేసి వచ్చేలోపు అది చెదలు పట్టిందట. చెదలు పడితే ఆయన శాస్త్రీయ తోటి దీన్ని ఊహించి ఈ ఊరికి ఎన్నటికీ గత్తర రాదు, పంట చేనుల మీద రాళ్ళు పడాయి, నీతి నిజాయితీగానే ఉంటుంది వెళ్ళకాలం అని చెప్పిండు. అదే నిజాయితీగా ఉంటుంది నిజాయితీగూడెం అని నామకరణం అట్టగా నిలబడ్డది. మీ పేరేం పేరు? కచ్చకాల రామయ్య. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మీరు చెప్పండి బాబు. మేము ఇంకా అదే నిజాతిగా మా అయ్యలుగా ఉన్న సంధి మంచిగా ఉన్నాము, నిజాతిగానే ఉన్నాము. నిజాతిగూడెం అని పేరు పెట్టినారు. ఇక అదే పేరు మీద మేము ఇప్పటికి కూడా నిజాతిగూడెం అనే చెప్తాము. ఇట్లాట లేదు మంచిగా ఉన్న కామర్స్. ఊరు వాతావరణం ఎట్లుంటుంది? వాతావరణం మంచిగానే ఉంటుంది, గొడవ లేదు, ఏది లేదు. అంతేనా? ఓకే. చూసారుగా, నిజాం నవాబు, నిజాయితీ గల నవాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని పరిపాలించినప్పుడు ఇక్కడ పన్నులు కానీ పంట వచ్చే ట్యాక్సులు కానీ నిజాయితీగా కట్టడం వల్ల నిజాం నవాబు పేరుతో నిజాయితీగూడెం అని వెలిసింది. అలాగే శాస్త్రం చెప్తున్న ప్రకారం అయితే ఒక బ్రాహ్మణుడు చెప్పిన శాస్త్రం ప్రకారం ఒక మహిళ స్నానం చేసి వచ్చేలోపు ఒక పుస్తల తాడికైతే చెదలు పట్టిపోవడంతో ఈ ఊరికి ఎలాంటి వ్యాధులు రాకుండా, అలాగే ఈ ఊరి పంటలపైన రాళ్ళ వర్షాలు కానీ అట్లాంటి కురువాయని చెప్పడంతో ఈ ఊరికి నిజాయితీ అనే పేరు వచ్చిందని ఇక్కడ పెద్ద మనుషులు, గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి కూడా ఈ ఊరు నిజాయితీతో విరజిల్లుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.